హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే నుండి ఇప్పుడిప్పుడే కీలక ప్రకటన వచ్చింది. ఇక నుంచి రైల్వే ప్రయాణికులందరికీ లగేజీపై సరికొత్త రూల్స్ అండ్ ఛార్జెస్ తీసుకొస్తుంది. తాజాగా ఇండియన్ రైల్వేస్ లగేజీలపై తీసుకొస్తున్న ఆ సరికొత్త రూల్స్ ఏంటి, రైల్వే ప్రయాణికులకు దీనిపై పడే భారం ఎంత, ఏ లగేజీలకు ఎంత ఛార్జీలు వేయనున్నారు, అసలు ఏ ట్రైన్ కు ఎంత వసూలు చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్, కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలోనే భారతీయ రైల్వే అతిపెద్ద 4వ నెట్వర్క్. ఇక దేశంలో నిత్యం రోజు రైళ్లలో కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైల్వే ఏంటంటే మనం ప్రయాణించే జర్నీలో కేవలం 57% మాత్రమే టికెట్లో డబ్బులను వసూలు చేస్తుంది. ఇంతటి ప్రయోజనాలు అందిస్తున్న రైల్వే తాజాగా ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమైంది. తాజాగా రైల్వే శాఖ లగేజీపై సరికొత్త రూల్స్ ను ఛార్జెస్ ను తీసుకొస్తుంది. రైల్వే ప్రయాణికులు తాము జర్నీ చేసేటప్పుడు అదనపు లగేజ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డబ్బులను అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని ట్రైన్స్ కు ఒకేలా ఉంటుందా, ట్రైన్ టు ట్రైన్ ఏమన్నా డబ్బులు మారుతాయని కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా విమాన ప్రయాణాల్లో మనకి లగేజ్ ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా లగేజ్ కి ఛార్జ్ చేస్తారు. అయితే తాజాగా ఈ నిబంధనను రైల్వే శాఖ కూడా తీసుకొచ్చింది. దీంతో ప్రయాణికులకు ఇక నుంచి లగేజీపై భారం పడే అవకాశం కల్పిస్తుంది. ఇక తాజాగా రైల్వే శాఖ లగేజీపై కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఇక రైల్వే ప్రయాణం చేసేటప్పుడు రైల్వే ప్రయాణికులు మనం 70 కేజీల వరకు లగేజ్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. అయితే ఏసీ 1 టైర్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. 70 కేజీలు లగేజ్ బరువు దాటితే మీరైతే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2 టైర్లో టికెట్ బుక్ చేసుకుని మీరు ప్రయాణిస్తుంటే మీరు 50 కేజీల వరకు ఉచితంగా లగేజ్ అయితే తీసుకెళ్లొచ్చు. 50 కేజీల కన్నా ఎక్కువ లగేజ్ తీసుకొస్తే మాత్రం మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏసీ 3 టైర్ టికెట్ బుక్ చేసుకున్న వారు 40 కేజీల లగేజ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతకు మించి తీసుకెళ్తే వీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏసీ చైర్ కార్ బుక్ చేసుకున్న వారు కూడా 40 కేజీల వరకు లగేజ్ తీసుకెళ్లొచ్చు. ఇక స్లీపర్, జనరల్ టికెట్స్ తీసుకుని రైల్లో ప్రయాణించే వారు సైతం 40 కేజీల లగేజ్ వరకు ఎలాంటి ఛార్జీని అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకు మించి లగేజ్ తీసుకెళ్తే మాత్రం ఛార్జీలు వసూలు చేస్తుంది. రైల్వే శాఖ నిర్దేశించిన లగేజ్కి మించి తీసుకెళ్లే వారికి 10 నుంచి 15 కిలోల వరకు మనకేంటంటే 1.5 రెట్లు ఛార్జీని అయితే వసూలు చేయబోతున్నారు. ఇక రైళ్లలో టికెట్ తనిఖీ చేసేవారు మాత్రమే ఈ లగేజ్కి సంబంధించి ఫైన్లు కూడా డబ్బులు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి తాజాగా రైల్వే శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్, తాజాగా రైల్వే శాఖ లగేజీపై తీసుకొచ్చిన కొన్ని సరికొత్త రూల్స్ అండ్ ఛార్జెస్. తాజాగా రైల్వే శాఖ లగేజీపై తీసుకొచ్చిన కొత్త రూల్స్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే లగేజ్ ఎక్కువ అని చెప్పి పెనాల్టీ ఎప్పుడైనా కట్టున్న కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.